ఈరోజు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇండియాలో ఎంతోమంది బాబాలు ఉన్నారు, ఎంతోమంది స్వామీజీలు ఉన్నారు. నాకు ఆ డిఫరెన్స్ తెలియదు, వాట్ ఈజ్ ఏ స్వామీజీ, వాట్ ఈజ్ ఏ బాబా. అయితే కాషావస్త్రం వేసుకునే ప్రతి ఒక్కడు బాబా కాదు, ప్రతి ఒక్కడు స్వామీజీ కాదు. మాయలో మీకు కొద్దిగా నేను అది క్లారిటీ చేయను, డిఫరెన్స్ అది తర్వాత మనం. బేసిక్గా మనకు 4 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి: బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం అని. ఇదంతా మనకు మన పెద్దలు పెట్టినటువంటి ఒక లైఫ్ స్టైల్. అది బ్రహ్మచర్యం అంటే ఒక స్టూడెంట్హుడ్, అది గృహస్థాశ్రమం అంటే ఒక హౌస్ హోల్డ్ పర్సన్, దాని తాలూకా కమిట్మెంట్, దాని తాలూకా డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీ. వానప్రస్థాశ్రమం అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్, అంటే వీళ్ళు ఫ్యామిలీకి బర్డెన్ కాకుండా, ఫ్యామిలీ వీళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండేలాగా వీళ్ళు ఒక సెరీన్ లైఫ్ స్టైల్ని ఎంచుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా కొద్దిగా బాధ్యతలు తీరిన తర్వాత లీడ్ చేసేది వానప్రస్థాశ్రమం. తర్వాత ఇద్దరిలో ఏ ఒక్కరు పోయినా ఇంకొకరు ఉంటారు. సో ఆ ఒక్కరు ప్రిపేర్ అవుతారు మానసికంగా. సో వాళ్ళు ఆ తర్వాత తీసుకునేటువంటి ఆశ్రమం సన్యాసాశ్రమం. ఇట్స్ కాల్డ్ రినౌన్సియేషన్ అంటారు. అంటే నేను రినౌన్స్ చేసి ఐ జస్ట్ లివ్ దట్ లైఫ్ స్టైల్ ఫర్ మై ఓన్ ఎలివేషన్, నా డెవలప్మెంట్కి, నా ఒక్క లోపల ఉన్నటువంటి లోపాలను అధిగమించి నేను చక్కగా నా స్థితిలో నేను చేరుకునేదానికి ఇచ్చేది. బట్ ఏంటంటే కాలాంతరంలో ఏంటంటే టు ప్రొటెక్ట్ ద ధర్మ, అవర్ కల్చర్, అవర్ సిస్టమ్, మనకు రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అంటే స్టూడెంట్హుడ్ నుంచి ఈ మిగతా 2 అండర్గో అవ్వకుండా దాన్ని ఒక రకంగా ట్రెస్పాస్ చేసి దెన్ డైరెక్ట్గా సన్యాసాశ్రమానికి రావడంతో ఏంటంటే ద కమిట్మెంట్ ఈజ్ వెస్టెడ్ ఆన్ హిస్ షోల్డర్స్ అనమాట. అతని యొక్క భుజాల మీద ఈ బాధ్యతని తను మోస్తున్నాడు. అంటే ఈ ధర్మాన్ని నేను ప్రొటెక్ట్ చేయడంలో నేను ఎక్కువ టైం నేను స్పెండ్ చేస్తాను. ఇప్పుడు నాకు ఎనర్జీ ఉంది, వయస్సు ఉంది, చదువుకున్నాను, ఐ నీడ్ టు డూ దిస్ అని. సో అలాగ తీసుకున్నటువంటి ఆశ్రమం సన్యాసాశ్రమం. ఉరికినే ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టు ఆ చదువు ఉండదు, ఆ సంస్కారం ఉండదు, ఒక గురువు అనేటువంటి వాళ్ళు చెప్పుకోరు, నా గురువు ఈయన అని చెప్పుకోలేరు, బికాజ్ గురువు ఉండరు. ఏదంటే అది చేసేసుకుంటూ వాళ్ళు అలాగా ఏదో మేము స్వామీజీలని లేకపోతే బాబాలని అనుకుంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది వీ కెనాట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ట్రెడిషనల్ పాత్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఒక నాన్ ట్రెడిషన్. ఓకే, దట్స్ ఆల్సో, దాంట్లో కూడా మంచి వ్యక్తులు కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు చాలామంది. బట్ దట్ డజంట్ మీన్ ఇట్స్ ఎ ట్రెడిషనలీ కౌంటెడ్. ట్రెడిషనల్గా కౌంట్ చేయాలి. ఇతని యతీశ్వరుడు, ఒక సన్యాసి, ఒక స్వామి అని అంటే కనుక ఆ స్టేటస్ దట్ కౌంట్స్. నీకు ఒక గురువు ఉన్నాడా, ఆ గురువు కల్చర్ నీకుందా. అంటే ఇప్పుడు మీ అమ్మ నాన్న ఎవరు, మన ఇండియాలో వెంటనే చూడగానే మన సంప్రదాయం మీ అమ్మ నాన్న ఎవరు బాబు అని అంటారు. నాట్ దట్ డజంట్ మీన్ ఆయనకి ఐడెంటిటీ లేదని కాదు, వెంటనే చూడగానే తల్లిదండ్రులు ఎవరని అంటారు, వాళ్ళ అమ్మా నాన్న. ఇలా ఎలా అయితే ఒక జనరేషన్ మనం చూస్తాం, ఇక్కడ కూడా ఒక గురువు, వాళ్ళ గురువు, ఆ పరంపర చూస్తారు, ఎక్కడ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఇవన్నీ క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ ఈజ్ ఎడ్యుకేషనల్, ఇతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఏం చదువుకున్నాడు, ఏ విద్య పూర్తి చేశాడు, ఎందులో అతను నిష్ణాతుడు. అంటే నేను ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయాలనుకున్నప్పుడు యూ షుడ్ నో వాట్ ధర్మ ఈజ్ బేసికలీ. అది తెలియకుండా నేను ప్రొటెక్ట్ చేస్తానని అంటే సంతకెళ్ళి ఏదన్నా కొనడానికి వెళ్ళాలంటే ఏం కొనడానికి, ఏదో కొనడానికి వెళ్తున్నాను అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఆ విధానంలో ఆ ధర్మాన్ని అధ్యయనం చేసి గురువు దగ్గరుండి ఆ రకంగా వచ్చినటువంటి వాళ్ళనే మనం కన్సిడర్ చేస్తాం.